అందరికీ నమస్కారం. మన జీవితంలో కొన్నిసార్లు అసలు దారి ఏటో తెలీకుండా ఏదో ఒక రకమైన మబ్బు కమ్మినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏం చెయ్యాలి? సరే, ఈరోజు మనం స్వామీ సితికంఠానందవారి బోధనలాధారంగా మనలో దాగి ఉన్న ఆ ఆధ్యాత్మిక అగ్నిని ఎలా ప్రజ్వలీలజేసుకోవాలి, ఆత్మసాక్షాత్కారం వైపు ఎలా ప్రయాణించాలి అన్న విషయాలు తెలుసుకుందాం. పదండి, ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, మన ప్రయాణం మొదలుపెట్టాలంటే ముందుగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. అదేంటంటే, మనం ఒక రకమైన మత్తులో జీవిస్తున్నామా? చూడ్డానికి ఇది చాలా సూటి ప్రశ్నలా అనిపించవచ్చు, కానీ దీనికి సమాధానం వెతకడంలోనే మన ఆధ్యాత్మిక ప్రయాణానికి అసలైన పునాది పడుతుంది. ఆసక్తికరంగా ఇదే విషయం గురించి శ్రీరామకృష్ణ పరమహంస కూడా మాట్లాడారు. శ్రీరామకృష్ణ పరమహంస ఏమన్నారంటే, ప్రపంచం మొత్తం ప్రాపంచికత అనే మద్యాన్ని సేవించి పూర్తిగా మత్తులో జోగుతోంది. ఒక్కసారి ఆలోచించండి, ఎంత లోతైన మాటో. అయితే ఇక్కడ ఆయన చెప్పేది మనం తాగే మద్యం గురించి కాదు, అస్సల్కాదు. మరి ఏంటి ఆ మత్తు? అది మనల్ని మన నిజ స్వరూపం నుండి, ఆ దైవం నుండి దూరం చేసే ప్రాపంచిక ఆకర్షణలు, బంధాలు. అదే అసలైన మత్తు. మరి ఇంత శక్తివంతమైన మత్తుకు విరుగుడు ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఆ విరుగుడే సాధు సాంగత్యం. సింపుల్గా చెప్పాలంటే సజ్జన సాంగత్యం. ఈ ఒక్క కాన్సెప్ట్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే అన్ని విషయాలకి మూలంలాంటిది. అసలు సాధు సాంగత్యం అంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడేవాళ్లు. అంటే పుణ్యాత్ములు, జ్ఞానులు లేదా మంచి ఆలోచనలున్నవాళ్లు ఉంటారు కదా, వాళ్లతో సమయం గడపడమన్నమాట. వాళ్లతో కలిసి ఉండటం వల్ల మనలో ఒక రకమైన చైతన్యం, ఒక స్పృహ వస్తుంది. ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోటానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు బాగా మద్యం తాగిన వాళ్లకి ఒక గ్లాసు గంజి ఇస్తే మత్తు కొంచెం దిగుతుందని అంటుంటారు కదా. సరిగ్గా అలాగే ఈ ప్రాపంచికత అనే మత్తులో ఉన్న మనకు సాధు సాంగత్యం అనేది ఆ గంజులాంటిదనమాట. అది మన మత్తును తగ్గించి మనల్ని తిరిగి స్పృహలోకి తీసుకురావటానికి సహాయపడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా చూస్తే అసలు పాయింటేంటో మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఒకవైపు ఏముంది? ప్రపంచికం మత్తు. ఇది మనల్ని బంధించేస్తుంది, మన ఆత్మబలాన్ని లాగేస్తుంది. మరి రెండోవైపు సాధు సాంగత్యం. ఇది ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుతుంది, మనం ఎవరమో మనకు గుర్తుచేస్తుంది, మన ఆత్మబలాన్ని ఇంకా పెంచుతుంది. చూశారా? ఈ మార్పే ఇక్కడ చాలా ముఖ్యం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ సాధు సాంగత్యం అనేది ఏదో ఒక్కసారి ప్రయత్నిస్తే సరిపోయే టాబ్లెట్ లాంటిది కాదు, అస్సలు కాదు. ఇది నిరంతరం, కంటిన్యూయస్గా చేయాల్సిన పని. ఎలాగంటే, మన లోపలున్న ఆధ్యాత్మిక అగ్నిని ఆరిపోకుండా నిరంతరం ఎగదోస్తూ ఉండటం లాంటిది. ఈ కట్టెలపొయ్యి ఉదాహరణ తీసుకుంటే ఈ విషయం మనకు భలేగా అర్థమవుతుంది. ఆలోచించండి, మనం కట్టెలపొయ్యి వెలిగిస్తాం. ఆ మంట ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేస్తాం? మధ్య మధ్యలో కట్టెలను కొద్ది కొద్దిగా ముందుకు తోస్తూ ఉంటాం కదా. మన ఆధ్యాత్మిక సాధన కూడా అచ్చం ఇలాంటిదే. సాధు సాంగత్యం అనే ఆ కర్రతో మనలోని ఆధ్యాత్మిక నిప్పును నిరంతరం అలా మెల్లగా ఎగదోస్తూనే ఉండాలి. లేదనుకోండి, మొదట్లో వచ్చిన చిన్న నిప్పు రవ్వ కూడా కాసేపటికి చల్లారిపోతుంది. ఇంకో ఉదాహరణ కూడా ఉంది. బొగ్గుల కుంపటి మీద మొక్కజొన్న పొత్తులు కాలుస్తుంటారు కదా. ఆ వేడి తగ్గకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఒక విసనకర్రతో కంటిన్యూస్గా విసురుతూనే ఉండాలి. సాధు సాంగత్యం కూడా సరిగ్గా అలాంటి విసనకర్రలాంటిదే. అది మన లోపల ఉన్న ఆధ్యాత్మిక బీజాలు మొలకెత్తటానికి కావలసిన వేడిని, ఆ శక్తిని నిరంతరం అందిస్తూనే ఉంటుంది. అసలు ఈ నిరంతర ప్రయత్నం ఎందుకు ఇంత అవసరం? ఎందుకంటే, నిజం చెప్పాలంటే మన మనసులో ఎప్పట్నుంచో పాతుకుపోయిన ప్రాపంచిక అలవాట్లు, ఆ సంస్కారాలు చాలా బలంగా ఉంటాయి. చాలా అంటే చాలా బలంగా. వాటితో పోలిస్తే మన ఆధ్యాత్మిక సంస్కారాలు ఇంకా చాలా బలహీనంగా, ఒక రకంగా చెప్పాలంటే మొలకెత్తే దశలోనే ఉంటాయి. సో కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడం వల్లే ఆ బలహీనమైన ఆధ్యాత్మిక వేర్లని మనం బలంగా, లోతుగా పాతుకునేలా చేయగలుగుతాం. సరే, ఇంత కష్టపడి నిరంతరం కృషి చేస్తున్నాం కదా, మరి ఇది మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది? చివరికి దాని ఫలితమేంటి? ఇది ఎలాంటిదంటే, ఒక చిన్న విత్తనం ఒక మహా వటవృక్షంగా ఎదిగే ఒక అద్భుతమైన ప్రయాణంలాంటిది. ఈ ఎదుగుదల ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్,
సాధు సాంగత్యం ద్వారా మనలో ఆధ్యాత్మిక బీజాలు పడతాయి. అది స్టేజ్ 1. తర్వాత నిరంతర సాధనాన్ని నీళ్లు పోయడం వల్ల ఆ విత్తనాలు మొలకెత్తి ఒక చిన్న మొక్కలా ఎదుగుతాయి. అదే సాధనని మనం కంటిన్యూ చేస్తే ఆ చిన్న మొక్కే ఒక పెద్ద మహావటవృక్షంగా మారిపోతుంది. ఫైనల్గా ఆ మహావృక్షానికి కాసే పండు ఏదైతే ఉందో అదే ఆత్మసాక్షాత్కారం. చూశారా, ఈ ప్రయాణానికి ఎంత స్పష్టమైన దారి ఉందో? అయితే ఈ ప్రయాణం ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా దారిలో ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అందుకే స్వామివారు ఒక చాలా ముఖ్యమైన హెచ్చరిక కూడా చేస్తున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో చాలామంది చేసే ఒక పెద్ద పొరపాటు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే లక్ష్యాన్ని చేరేలోపే ఆగిపోకూడదు. ఆ ప్రమాదం ఏంటంటే మనసులో ఒక ఆలోచన రావడం, అబ్బా నేను ఆధ్యాత్మికంగా చాలా దూరం వచ్చేశాను, లేదా ఇక నాకు ఎవరి గైడెన్స్ అవసరం లేదు, నా దారి నేను చూసుకోగలను అనిపించడం. ఇది చాలా ప్రమాదకరమైన ట్రాప్. ఈ అహంకారమే మన ఎదుగుదల మొత్తాన్ని ఆపేసి మన పతనానికి కారణమవుతుంది. స్వామివారు ఏమంటున్నారంటే, ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో చాలామంది దారి తప్పి యోగభ్రష్టులయ్యారు. యోగభ్రష్టులంటే సింపుల్గా చెప్పాలంటే మొదలుపెట్టిన దారి మధ్యలోనే వదిలేసి పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు. ఇది మనందరికీ ఒక సీరియస్ వార్నింగ్ లాంటిది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన అసలైన పాయింట్ ఒకటే: మన ఫైనల్ గోల్ ఆత్మసాక్షాత్కారం అనే శిఖరాన్ని చేరేంత వరకు సాధు సాంగత్యాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. ఎప్పుడైతే ఆ శిఖరాన్ని చేరుకుంటామో అప్పుడే మన ప్రయాణం పూర్తయినట్టు. అంతవరకు ఎలాంటి అతివిశ్వాసానికి అస్సలు తావివ్వకూడదు. సరే, ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్నను మనసులో వేసుకుని వెళ్దాం. అదేంటంటే, మనలోని ఆ ఆధ్యాత్మిక అగ్నిని మనం నిరంతరం ఎగదోస్తున్నామా లేదా? ఈ ఆలోచనతో ఈరోజు మన విశ్లేషణను ముగిద్దాం. ధన్యవాదాలు.